నితిన్ మరియు సునీత వారి కథ అనేక జంటలను స్ఫూర్తినిచ్చేలా ఉంది. ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో, ప్రేమించాలో, నమ్ముకోవాలో ఈ కథలో మనకు తెలుస్తుంది. నితిన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సునీత గృహిణి. కానీ తన ఇంటిని ప్రేమతో నడిపించేది. నితిన్, సునీత మంచి జీవితం గడుపుతుండగా ఒక అనుకోని సంఘటన వారి జీవితాన్ని మార్చేసింది. ఒకరోజు నితిన్ ఒక పెద్ద ప్రాజెక్టులో విఫలమయ్యాడు. ఆ ప్రాజెక్ట్ మీద తన భవిష్యత్తు ఆధారపడింది. ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది. నితిన్ చాలా బాధపడ్డాడు. అలాంటి పరిస్థితి ఎదురైనా తన భార్యకు చెప్పకుండా ఉంచాడు. సునీత భర్తలోని ఈ మార్పుని గమనించింది. సంతోషంగా ఉన్న నితిన్ ఒక్కసారిగా మోసం, బాధతో నిండిపోయాడు. ఒకరోజు రాత్రి నితిన్ బెడ్రూమ్లో కూర్చొని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. సునీత అతని దగ్గరికి వెళ్ళి, "ఏమైంది నితిన్? నువ్వు నన్ను ఏం చెప్తావో చెప్పు" అని అడిగింది. నితిన్ తన బాధను సునీతకి చెప్పాడు. "సునీత, నా ఉద్యోగం పోయింది. మన భవిష్యత్తు ప్రశాంతకమైంది. నీకు ఈ విషయం చెప్పలేకపోయాను. నిన్ను బాధపెట్టలేను" అన్నాడు. సునీత నితిన్ చేతులు పట్టుకొని, "నితిన్, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఒకరినొకరం నమ్ముకొని ఉండాలి. ఈ పరిస్థితి తలకు వచ్చినా నీతో నేనుంటాను. మనం కలిసి ఈ కష్టాన్ని చేయిద్దాం" అని ధైర్యం చెప్పింది. సునీత తన కళను ఆసరాగా ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టింది. అంచెలంచెలుగా అది పెరిగింది. నితిన్ కూడా తన ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం ప్రారంభించాడు. సునీత నితిన్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క అడుగులో అతనికి అండగా నిలిచింది. కొంతకాలం తర్వాత నితిన్ తన కృషి ఫలితంగా ఒక మంచి ఉద్యోగం పొందాడు. ఆ రోజున వారు కలిసి "ఇది మన ఇద్దరం విజయము. నీ ప్రేమ, నమ్మకం లేకుండా నేను ఈ స్థాయికి చేరుకోలేకపోయేవాడిని" అని నితిన్ సునీత కృతజ్ఞతలు తెలిపాడు. సునీత నవ్వుతూ, "నితిన్, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ప్రేమ, నమ్మకం, ధైర్యంతో ఎదుర్కోనగలం. మనం కలిసి ఉండగలిగితే ఈ సమస్య అయినా చిన్నదే" అని చెప్పింది. నితిన్, సునీత ప్రేమ కథ మనకు నమ్మకం, ప్రేమ, కష్టపడి పనిచేయడం అనే మూలాలను అందిస్తుంది. ఈ కథ ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి స్ఫూర్తినిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ స్క్వేర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.